మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన సంఘములో ఓపికతో పరిగెత్తుదాము. హల్లెలూయా. ఈ సమయంలో ఈ యొక్క స్థలానికి ఆహ్వానించినటువంటి బాబాయ్ శేఖర్ బాబాయ్కి అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి వందనాలండి. అలాగే స్థానిక పాస్టర్ గారు అయినటువంటి తాతయ్య గారు నాని గారికి అలాగే కిషోర్ బాబాయ్ కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసేటువంటి ముందుగా ఈరోజు చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నప్పుడు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నారు కానీ చాలా మంది వాక్య ప్రకారంగా ఏం చేయట్లేదంటే జీవించేటువంటి వారు చాలా కరువైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది చెప్తూ ఉన్నారు, ఏమన్నారంటే ఏమండి అక్షరం మీ నాన్నగారు చెప్పినట్లుగా ఏం చెప్తున్నారంటే వాక్యాన్ని చెప్తున్నారు అన్నారు. అయితే సంతోషం. చాలా మంది చెప్తున్నారు అన్నారు కానీ ఏం చేయట్లేదంటే వాక్య ప్రకారంగా జీవిద్దామన్నటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడా కూడా కనిపించట్లా. ఈరోజు దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి రావడం ముఖ్యం కాదు కానీ, పాటలు పాడడం ముఖ్యం కాదు కానీ, దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఏమి నేర్చుకున్నాం అనేటువంటిది ముఖ్యం. ఈరోజు ప్రార్థనా మందిరానికి వచ్చి కూర్చున్నామంటే దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా వెళ్ళకూడదు. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం సేవిస్తూ ఉంది. మీలో ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారు? అందరూ కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే సామెతల గ్రంథంలో ఒకసారి మీరు చూడాలి. 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటారు. నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోనిమ్ము. హల్లెలూయా. ఏమంటాడంటే నా మాటలను నీ హృదయం ఎలా పట్టుకోవాలంటే పట్టుదలతో పట్టుకోవాలి. ఈరోజు చాలా మంది సీరియల్ను పట్టుకుంటున్నారు, లేకపోతే కనుక సినిమా స్టోరీలను పట్టుకుంటూ ఉన్నారు. ఎవరైనా పక్కింటోళ్ళు తిట్టారా చచ్చేంత వరకు కూడా ఏం చేయమంటే దాన్ని విడిచిపెట్టం. కానీ దేవుని యొక్క వాక్యాన్ని విన్నాం కానీ దాన్ని ఏం చేయట్లేదంటే పట్టుదలతో మనం ఏం చేయలేకపోతున్నామంటే పట్టుకోలేకపోతున్నాం. అయితే ఈరోజు ప్రార్థనా మందిరానికి వచ్చేటువంటి మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము దేన్ని పట్టుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలని దర్శి అడిగాను కదా. ఏమనంటే మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారంటే చాలా మంది చేయలు పైకెత్తారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్తలో 14వ అధ్యాయము 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ వచనాన్ని యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాణ్ణి యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే నన్ను ప్రేమించరో వాళ్ళు ఏం చేయరంట? దేవుని యొక్క వాక్యం ఏం చేయరంటే గైకొనరు. ఈరోజు దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క హృదయంతో పట్టుదలతో దేన్ని పట్టుకుంటారంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుంటారు. కాబట్టి మనం అందరం వల్లే ఉండకూడదు. దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనందరికి కూడా పట్టుదలతో దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే పట్టుకోవాలి. ఈరోజు చాలా చక్కగా పాటలు పాడతాం కానీ పాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని మనకు తెలుసు కానీ వాటి ప్రకారం ఏం చేయమంటే నడుచుకోం. ఇలాగే ఒక చిలకంట తన పిల్లలకి పాటలు నేర్పిస్తుంది. ఏంటి పాట అంటే చిన్నతనం నుండి కూడా పెంచుతుంది. ఏంటంటే చిలక పిల్లలను ఎప్పుడైతే పెంచుతూ ఉందో నేను బయటకు వెళ్తే కనుక ఇవన్నీ కూడా అపాయంలో పడిపోతాయేమో అనేటువంటి ఉద్దేశంతో వాటన్నిటిని కూడా కూర్చోబెట్టి ఒక పాట నేర్పిస్తుంది. ఏమనంటే వేటగాడు వస్తాడు జాగ్రత్త, గింజలేస్తాడు జాగ్రత్త, వల విసురుతాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అని చెప్పి ఏం చేస్తుందంటే ఒక పాటను నేర్పిస్తూ ఉంది. ఎప్పుడైతే పాటను నేర్పిస్తూ ఉందో కొన్ని దినాలు కష్టపడి పిల్లలకి ఏం నేర్పించిందంటే పాట నేర్పించేసింది.
నేర్పించిన తర్వాత అన్ని కూడా చక్కగా పాటలు పాడుతూ ఉంది. ఈ పాట పాడేటప్పటికి ఇంకా దీనికి ఆశ్చర్యం కలిగింది. ఏమనంటే ఇప్పుడు వేటగాడు వచ్చినప్పటికీ కూడా నా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకనంటే వీళ్ళని ఇవన్నీ కూడా ఏం నేర్చుకున్నాయంటే పాటలు నేర్చుకున్నాయని అనుకున్నదంట. ఎప్పుడైతే అనుకుందో వెంటనే అది బయటకు వెళ్ళగానే, తల్లి బయటకు వెళ్ళగానే ఈ పిల్లల దగ్గరికి ఎవరు వచ్చారంటే ఒక వేటగాడు వచ్చాడు. ఎప్పుడైతే వేటగాడు వచ్చాడో ఈ వేటగాడిని చూసి పిల్లలన్నీ కూడా పాట పాడుతున్నాయి. ఏమనంటే వేటగాడు వస్తాడు జాగ్రత్త. ఎప్పుడైతే ఒక మాటను విన్నాడు వేటగాడు వెంటనే ఆశ్చర్యపోయాడు. ఏంటయ్యి వేటగాడు వచ్చినట్లుగా ఏం చేస్తున్నాయంటే పాటలు పాడేస్తున్నాయని చెప్పి ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భంలో ఏమి విసిరాడంటే నిజంగా గింజలు విసిరాడంట. అప్పుడు వెంటనే ఇవి కూడా అంటున్నాయి. ఏమనంటే గింజలు వేస్తాడు జాగ్రత్త అన్నాయంట. ఎప్పుడైతే ఆ వేసిన తర్వాత అవన్నీ కూడా వెళ్ళిపోయి ఏం చేస్తున్నాయంటే ఆ గింజలు తినడం ప్రారంభించినాయి. ఎప్పుడైతే గింజలు తినడం ప్రారంభించినాయో వల వేస్తాడు జాగ్రత్త అనేటప్పుడు నిజంగా ఏం వేసాడంటే వల వేసాడు. అప్పుడు పట్టుకుంటాడు జాగ్రత్త అని చెప్పినప్పటికీ గట్టిగా పట్టేసుకున్నాడు. మెడవిరుస్తాడు జాగ్రత్త అనేటప్పటికి మెడవిరుస్తాడు జాగ్రత్త అని చెప్పి అన్ని కూడా ఏమైపోయినంటే చనిపోయింది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాట అయితే నేర్చుకున్నాయి కానీ అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఏం చేయలేదంటే నేర్చుకోవాలా. ఈ రోజు చాలా మంది ప్రార్థన మందిరానికి వచ్చే వాళ్ళు అలాగే ఉన్నారు. చక్కగా పాటలు పాడతారు, చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు, కానీ దాని ప్రకారంగా నడుచుకునేటువంటి వారు చాలా మంది కరువు అయిపోయారు. కానీ ఈ రోజు మనం పాడేటువంటి పాటలు కానివ్వండి, చదివేటువంటి వాక్య ప్రకారంగా మనం జీవించినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఈ రోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను రాస్తూ ఉన్నాడు. అయితే చాలా మంది చరిత్రకారులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇది అపోస్తులైనటువంటి పౌలు రాయలేదు అని చెప్తూ ఉన్నారు. అయితే బైబిల్లో ఏమని రాయబడిందంటే అపోస్తులైనటువంటి పౌలు రాసినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అని రాయబడింది. అయితే ఈ యొక్క అపోస్తులైనటువంటి పౌలు గురించి మనం చూసినప్పుడు మొట్టమొదటిగా సౌలుగా ఉన్నాడు. ఎప్పుడైతే సౌలుగా ఉన్నాడో ఈ సౌలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేసేటువంటి వాడంటే ధర్మశాస్త్రాన్ని అభ్యాసించినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఏంటంటే యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి ఒక చెప్పేటువంటి ఒక వ్యక్తిగా ఈ యొక్క సౌలు ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుంటూ ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తుకు మొరపెడుతూ ఉన్నారో, ఎవరైతే యేసుక్రీస్తులో కొనసాగుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేసేవాడంటే చంపేస్తూ ఉండేవాడు. అందుకే అంటాడు కదా, నేను పూర్వము హింసకుడను, ఆవిడ మనం చూసినప్పుడు దూషకుడును, హానికరుడను అని సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏంటంటే ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏం చేసేవాడంటే హింసిస్తూ ఉండేవాడు, రెండోదిగా దూషిస్తూ ఉండేవాడు. వాళ్ళకి ఏం చేస్తూ ఉండేవాడంటే హాని అనేటువంటిది తలపెడుతూ ఉండేవాడు. ఒకనొక రోజున దమస్కు అనేటువంటి మార్గంలో దేవుడు యొక్క సౌలుని ఏం చేశాడంటే పట్టుకున్నాడు. ఎప్పుడైతే సౌలును పట్టుకున్నాడో వెంటనే యొక్క సౌలు ఎవరు సరెండర్ అయిపోయాడంటే దేవునికి సరెండర్ అయిపోయాడు. యేసుక్రీస్తుకి ఎప్పుడైతే సరెండర్ అయిపోయాడో వెంటనే మారు మనసు పొంది బాప్తిజం పొంది దేవుని యొక్క సేవను కొనసాగించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే సేవను కొనసాగించాడో అనేక రకాలైనటువంటి సంఘాలను స్థాపించాడు. కొరింథీలో సంఘాన్ని స్థాపించాడు, గలతీలో సంఘాన్ని స్థాపించాడు, ఫిలిప్పీలో సంఘాన్ని స్థాపించాడు, మాసిదోనియాలో సంఘాన్ని స్థాపించాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే కనుక ఎంతో మంది తన ఆత్మీయ కుమారులకు అనేక రకాలైనటువంటి పత్రికలను కూడా రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూసినప్పుడు నేడు క్రైస్తవులకు కావలసినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు మానవుని జీవితము ఒక గేమ్ లాంటిది. ఎటువంటిది? మానవుని జీవితం ఒక ఆట లాంటిది. ఆట ఆడేటప్పుడు మనం ఏమనుకుంటా ఉంటాం? ఎలాగైనా సరే ఏం చేయాలనుకుంటాం? గెలవాలనుకుంటాం. ఈ రోజు క్రైస్తవ జీవితం కూడా ఎటువంటిదంటే ఒక ఆట లాంటిది. గెలిచినోడికి పరలోకం, ఓడినోడికి ఏంటి? నరకం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దాన్ని పౌలు గారు దేంతో పోల్చాడంటే ఒక పరుగు పందెంతో పోల్చాడు. అయితే ఒక పరుగు పందెంలో నువ్వు గెలవాలంటే కనుక మొట్టమొదటిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రతి భారమును విడిచిపెట్టాలి. అలాగే రెండోదిగా అంటాడు సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టి నువ్వు ఈ లోకంలో ఎలా పరిగెత్తాలంటే గనక యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి. హల్లెలూయా. ఎలా పరిగెత్తాలి? యేసు వైపు చూచుచూ పరిగెత్తాలి. ఈ రోజు మనం చెప్పుకునేటువంటిది ఏంటంటే
యేసు వైపు చూచుట. ఏంటది? యేసు వైపు చూచుట గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు, మీరు ఎలా పరిగెత్తాలంటే యేసు వైపు చూచుచు మీరు ఎలా పరిగెత్తాలంటే ఓపికతో పరిగెత్తాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది సంఘానికి వస్తూ ఉంటారు. ఎందుకు సంఘానికి వస్తూ ఉన్నారు అని మనం చూస్తే గనక చాలా మంది దేవుని చూసి రారు. వస్తున్నారంటారా? ఎంతమంది దేవుని చూసి వస్తున్నారు? మీలో ఎంతమంది వస్తున్నారు? ఇక్కడ చాలా మంది కనిపించట్లా. ఏంటంటే మనం చూసినప్పుడు దేవుని వచ్చేటువంటి వారు చాలా తక్కువ. ఎందుకనంటే చాలా మంది కష్టాలు ఉన్నాయండి. ఈ కష్టాలను చూసి ఎవరు ఎక్కడికి వస్తున్నారంటే ప్రార్థనా మందిరానికి వస్తున్నారు. ఎందుకనంటే ఈ కష్టాలు పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి. అద్భుతాలు చూసి ఎక్కడికి వస్తున్నారంటే ప్రార్థనా మందిరానికి వస్తూ ఉన్నారు. ఇంకా అప్పులు ఉన్నాయండి, ఈ యొక్క అప్పులు తీరాలని చెప్పి ఎక్కడికి వస్తూ ఉన్నారంటే ప్రార్థనా మందిరానికి వస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు యేసు వైపు చూసేటువంటి వారు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇలాగే మన బొండ నుండి భీమవరం కల్వరి ప్రత్యక్షత మీటింగ్ లో జరిగినాయి. మీ అందరూ కూడా తెలిసే ఉంటాయి. అక్కడ నుండి ఆటోలు కట్టించుకుని వచ్చారు చాలా మంది. తెల్లారు అడిగారు, ఎందుకు వెళ్ళారు అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఆయన టచ్ అని పడగొట్టారు. ఏమని టచ్ అని చెప్పేటప్పటికి ఏమైపోతున్నారంటే పడిపోతున్నారు. ఆ టచ్ గురించి చూద్దామని చెప్పి ఆడికి వెళ్ళామంటే ప్రార్థనకి వెళ్ళి ఇలా వాకింగ్ కోసం వెళ్ళా, లేకపోతే ఏదో దేవుని కోసం చెప్పి వెళ్ళా. ఎందుకు వెళ్ళారంట? అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. టచ్ అనేటప్పటికి ఏమైపోతున్నారంటే అనేక మంది పడిపోతున్నారు. అది ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళామంటే ఆడికి వెళ్ళామని చాలా మంది చెప్తూ ఉన్నారు. ఈ రోజు చాలా మంది ప్రార్థనా మందిరానికి వచ్చే వాళ్ళు దేవుణ్ణి చూసి రారు. ఎందుకు వస్తూ ఉంటారంటే అద్భుతాలను చూచో, లేకపోతే కష్టాలను చూచో, లేకపోతే కనుక మందిరంలో దేన్నో చూసి ఏం చేస్తూ ఉంటారంటే ఒక ఆవిడ చెప్తుంది, అవండి మా ప్రార్థనా మందిరంలో భోజనాలు పెడతారు, ఆ భోజనాల కోసమే ఎక్కడికి వస్తున్నానంటే ప్రార్థనా మందిరం. ఈ రోజు చాలా మంది భోజనాల కోసం కూడా ఎక్కడికి వస్తూ ఉంటారంటే ప్రార్థనా మందిరానికి వస్తూ ఉంటారు. అయితే ఈ రోజు దేవుని దగ్గరికి మనం ఎలా రావాలంటే యేసు వైపు చూచుచూ రావాలి. ఎప్పుడైతే నువ్వు యేసు వైపు చూచుచూ వస్తావో దేవుడు అనేక రకాలైనటువంటి లాభాలను నీకు చేకూరుస్తాడు, అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలను నీకు ఇస్తాడు. ఒక ఆవిడ ఇలాగే ఆదివారం ప్రార్థనా మందిరానికి వచ్చింది. ఆదివారం ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత రెండో వారం రాలా. అమ్మా ఏంటి రాలేదు, రావట్లేదు, ఒక్క ఆదివారం నువ్వు వచ్చావని అడిగానని. ఎప్పుడైతే అడిగానో ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాను కానండి నాకు ఎటువంటి లాభం కలగలా. అమ్మ నువ్వు ఒక్క వారమే కదా వచ్చావంటే ఒక్క వారం వచ్చేటప్పుడు ఏమొచ్చేయాలంట? ఏమొచ్చేయాలి? ఆశీర్వాదాలు వచ్చేయాలి. ఒక్క వారం వచ్చేటప్పటికి అన్ని పొందేసుకోవాలి. లేకపోతే కనుక ఆ దేవుడి వల్ల నాకు ఏం లేదు, లాభం లేదు. ఈ రోజు చాలా మంది ఏ పని చేసినా ఏం కావాలి? లాభం కావాలి. అయితే ఈ రోజు నువ్వు యేసు వైపు చూడడం వల్ల నీకు అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి. నేను చెప్తూ ఉన్నాను కదా, ఈ రోజు యేసు వైపు చూడడం వల్ల మనకి ఏ లాభాలు కలుగుతాయో కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఈ రాత్రికాల సమయంలో యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. మొట్టమొదటిగా యేసు వైపు చూడడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటి అని మనం చూస్తే గనక మనకున్నటువంటి ప్రతి ఒక్క భారము నుండి మనం ఏం చేయబడతామంటే విడిపించబడతాం. ఏం చేయబడతాం? యేసు వైపు చూడడం వల్ల మనకున్నటువంటి ప్రతి భారము నుండి మనం ఏం చేయబడతామంటే విడిపించబడతాం. ఈ రోజు ప్రార్థనా మందిరానికి వచ్చినటువంటి మనందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి భారాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఉండేటువంటి భారం చిన్నపిల్లలకు ఉంది, పెద్దోళ్ళకు ఉండేటువంటి వారి భారం పెద్దోళ్ళకు ఉంది, అలాగే ముసలోళ్ళకు ఉండేటువంటి బాధ ముసలోళ్ళకు ఉంది. ఇలా మనం చూసుకుంటా పోతే కనుక లోకముల్లో బాధ లేనటువంటి వాడు ఒక్కడు కూడా లేడు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో నీకున్నటువంటి భారము నుండి ఆయన ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. అందుకే భక్తుడు అంటాడు ఏమనంటే యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు, తీరానికి చేరు, ఎంత దూరమైన అది ఎంత భారమైన, ఎంత దూరమైన అది ఎంత భారమైన, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, యేసు వైపు చూడు నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఏంటంట? యేసు వైపు చూస్తే ఏం తీరిపోద్దంట? మనకున్నటువంటి భారాలన్నీ కూడా ఏం చేస్తాడంటే దేవుడు తీర్చివేస్తాడు. ఈ రోజు మనకు అప్పులు అనేటువంటి భారం, అనారోగ్యమైనటువంటి భారం, భర్త ద్వారా భారం, పిల్లల ద్వారా భారం, ఈ లోకంలో మనం చూస్తే కనుక ఎన్నో రకాలైనటువంటి భారాలతో మనం బాధపడుతూ ఉన్నాం. అయితే దేవుడు అంటాడు
నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో నీకున్నటువంటి ప్రతి ఒక్క భారము నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. బైబిల్లో మీరు చూస్తే గనక కీర్తన గ్రంథంలో దావీదు కూడా అంటూ ఉంటాడు. ఏమనంటే 22వ కీర్తనలో 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ కీర్తనలో 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మీద నీ భారము మోపము, ఆయన నిన్ను విడిపించునేమో. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే యెహోవా మీద నీ భారము మోపము, ఆయన నిన్నేం చేస్తాడంటే విడిపిస్తాడు అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీవు కూడా ఏ భారంతో బాధపడినా, అది అప్పుల సమస్య అయినా, లేకపోతే కనుక పిల్లల ద్వారా సమస్య అయినా, భర్త ద్వారా సమస్య అయినా, ఎటువంటి భారమైనప్పటికీ కూడా ఈ రాత్రికాల సమయంలో నువ్వు యేసు వైపు చూస్తే గనక నీకున్నటువంటి ప్రతి భారాన్ని ఆయన ఏం చేస్తాడంటే విడిపిస్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రోజు చాలా మంది చెప్పుకుంటూ తిరుగుతున్నారు, ఏమండి నా భారాన్ని దేవుడు ఎలా తీరుస్తాడు, నా భారాన్ని నేనే మోసుకుంటానని చెప్పి ఏం చేస్తున్నారంటే అనుకుంటూ ఉన్నారు. చాలా మంది అంటూ ఉంటారు, ఏమనంటే ఏమండి దేవుడు ఆశీర్వదించడం ఏంటండి, నేను కష్టపడుతున్నాను, నా భార్య కష్టపడుతుంది, నా పిల్లలు కష్టపడుతున్నారు, అందుకే మేము ఏం చేయబడుతున్నామంటే ఆశీర్వాదింపబడతాం, ఇంకా మా భారాన్ని దేవుడు మోయడం ఏంటి అని మనం అనుకుంటున్నాం. మనం కూడా అనుకుంటాం, అనుకోమా ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం. ఏమనంటే నా భర్త కష్టపడిపోతున్నాడు, నేను కష్టపడిపోతున్నాను, నా పిల్లలు కష్టపడిపోతున్నారు, అందుకే మేము సుఖంగా ఉన్నామని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు బైబిల్లో మీరు చూడండి, సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకున్నాం. 10వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ భారాన్ని తీర్చేవారు ఎవరంటే యేసుక్రీస్తు. నువ్వు 24 గంటలు కాదు కదా, 48 గంటలు కష్టపోయినప్పటికీ కూడా నువ్వేం చేయబడలేవంటే ఆశీర్వాదింపబడలేవు, నీ భారం నుండి విడుదల పొందలేవు. అక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనం ఎవరి వైపు చూడాలంటే యేసు వైపే చూడాలి. ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో దేవుడు మొట్టమొదటిగా మనకు చూపించేటువంటి లాభం ఏంటి అని మనం చూస్తే గనక మనకున్నటువంటి ప్రతి భారాన్ని ఆయన ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. అందుకే అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా దగ్గరండి, నేను మీకేం కలుగు చేస్తానంటే విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రోజు నీ కుటుంబంలో విశ్రాంతి లేదా? అప్పుల బాధల ద్వారా, ఇంకేదో సమస్య ద్వారా విశ్రాంతి లేకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ నీకు ఎటువంటి సమస్య అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు వైపు నువ్వు చూస్తే గనక నీకున్నటువంటి ప్రతి భారాన్ని ఆయన ఏం చేస్తాడంటే తీర్చివేసి నీకు విశ్రాంతిని కలిగిస్తాను అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. డాడీ చాలాసార్లు చెప్తూ ఉండేవారు, ఒక ఆమంట ఒక పొలం మొక్క తీసుకుని రోడ్డు అంట వెళ్తూ ఉందంట. ఎప్పుడైతే రోడ్డు అంట వెళ్తూ ఉందో ఒక ఆయన ఎడ్ల బండి వేసుకుంటూ పోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఎడ్ల బండి వేసుకుంటూ పోతూ ఉన్నాడో ఎదురెళ్తున్నటువంటి ఆ ముసలమ్మ బరువు చూడలేక అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే నా బండి ఎక్కించుకుందామని చెప్పి బండి ఎక్కించుకున్నాడంట. ఎప్పుడైతే బండి ఎక్కించుకున్నాడో ఏం జరిగిందంటే చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. నేను ఒక ముసలమ్మని ఎక్కించుకుని ఏం చేశానంటే ఒక మంచి పని చేశానని చెప్పి వెళ్ళిపోతూ ఏం చేస్తున్నా ముసలమ్మ అని చెప్పి చూసి వెనక్కి చూసేటప్పటికి ఏం చేస్తుందంటే ఆమె పైన నెత్తి మీద ఏం పెట్టుకుని ఉందంటే ఆ మోపు పెట్టుకునే కూర్చుందంట. ఈయనకి ఇంకా తలకే పూట వచ్చేది కదా, నాకైతే వచ్చేది. ఇది మనం చూసినప్పుడు ఆయనకు కూడా చిరాకు వచ్చేసింది, ఏంటి బాబు ఎలా చేస్తుందని చెప్పి వెనక్కి తిరిగి ముసలిదాన్ని చిరాకు పడుతున్నాడు. ఏమనంటే నువ్వు మొయ్యలేకపోతున్నావని నేను ఏం చేశానంటే నా బండి ఎక్కించుకున్నాను, నువ్వేంటే ఇంకా నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నావంటే ఆమె అంటుందంట, నీ బండి నా బరువునైతే మోతదేమో గాని నా పొలం మోపును కూడా మోతుందా అని అడిగింది. ఇప్పుడు ఇద్దరిని కలిపి ఎవరు మోతున్నారు? బండే మోతుంది. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే, నువ్వు ఈ రోజు బ్రతుకున్నావంటే, నీ భర్త కష్టపడుతున్నాడంటే, నీ పిల్లలు కష్టపడుతున్నారంటే, నీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క భారాన్ని భరించేది ఎవరంటే దేవుడే. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకు ఉన్నటువంటి భారాన్ని బట్టి మనం అంటున్నాం ఏమనంటే దేవుడు ఎలా తీరుస్తాడని అంటున్నాం. కానీ దేవుడు అన్నాడు, నువ్వు యేసు వైపు చూస్తే కనుక దేవుడు చేసేటువంటి పని ఏంటంటే నీకున్నటువంటి భారాన్ని అంతటినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే తొలగిస్తాడు. మొట్టమొదటిగా యేసు వైపు చూడటం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి అని మనం చూస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు, మనకున్నటువంటి ప్రతి ఒక్క భారాన్ని ఏం చేస్తాడంటే ఆయన తీసివేస్తాడు. రెండోదిగా మనం చూసినప్పుడు
యేసు వైపు చూడటం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి అని మనం చూస్తే కనుక బైబిల్లో మనం చూద్దాం. అపోస్తుల కార్యముల్లో 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల్లో పేతురును యోహానును వాని తేరు చూచి మా తట్టు చూడమని వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచాను. హల్లెలూయా. ఒకనొక రోజున అపోస్తులైనటువంటి పేతురు అలాగే యోహాను ఏం చేస్తున్నారంటే శృంగారం అనేటువంటి దేవాలయంలోకి వెళ్తూ ఉన్నారు. ఆడ పుట్టిన మొదలుకొని ఒక కుంటివాడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ యొక్క మెట్ల దగ్గర అడుక్కుంటూ ఉన్నాడు, అనగా భిక్షమెత్తుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే భిక్షమెత్తుకుంటూ ఉన్నాడో ఆ యొక్క దేవాలయానికి ఆ చర్చకు వచ్చే వాళ్ళందరి దగ్గర ఏం చేసేవాడంటే వసూలు చేస్తూ ఉండేవాడు. అటువంటి సమయంలో ఈ యొక్క పేతురు యోహాను ఏం చేస్తున్నారంటే ఈ దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వస్తూ ఉన్నారో వాళ్ళని కూడా భిక్షం అడిగాడు. అడగగానే వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే నీవు మా తట్టు చూడు అన్నారు. ఏమన్నారు? నీవు మా తట్టు చూడు అన్నారు. ఎప్పుడైతే మా తట్టు చూడు అన్నారో ఎవరికైనా సరే ఏమొచ్చేద్దే? ఆశ వచ్చేద్దాం. అవునే కదా. ఈరోజు మనం చూసినప్పుడు నేనే ఉన్నాను, నేను మీ అద్దకు వచ్చి అడిగాను ఏదన్నా సహాయం చేయండి అనగానే ముందండి అన్నారు. ముందండి అన్నారు అంటే నాకేమొచ్చేద్దే? ఇంకేదో తెచ్చిస్తారేమో అని చెప్పి ఎంతో ఆనందం కదా. అలాగే చేరి చూడు అనేటప్పటికి ఏమొచ్చేసిందంటే ఇతనికి కూడా ఆనందం వచ్చేసింది. వెంటనే చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? మా దగ్గర వెండి బంగారము లేవు. ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారము లేవు అన్నారు. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? మనమే కనుక ఆ స్థితిలో ఉంటే ఏమనిపిస్తుంది? లేనోడు ఎందుకు నేను చూడమన్నాం అనిపిస్తుంది. అవునే కదా. అయితే మనం చూసినప్పుడు వెంటనే మాకు కలుగున్నదే నీకు ఇచ్చుతున్నానని చెప్పి ఏం చేశారంటే మా తట్టు చూడమనగానే ఎప్పుడైతే చూశాడో ఏమన్నారంటే నువ్వు పరిపెత్తుకున్నాడమని చెప్పగానే వాడు నిలిచి ఏం చేస్తున్నాడంటే గంతులు వేయిచు నడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుండి ఏం చేస్తూ ఉన్నాడంటే కాళ్ళు లేక అడుక్కుంటూ జీవిస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుల వైపు చూశాడో అనగా దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో వెంటనే అతనికి ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. మొట్టమొదటిగా యేసు వైపు చూడడం వల్ల మనకున్నటువంటి భారం అంతా పోతుంది. రెండోదిగా మనం చూసినప్పుడు దేవుని వైపు చూడటం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటంటే స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యమే ఉంది. ఎవరికైనా స్వస్థత ఉందా? చెప్పండి అమ్మ, ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు మీలో? చెప్పండి. ఏలుపోవటం లేకపోతే కనుక చెయ్యినప్పో లేకపోతే ఏదో ఒకటి ఏముంటదంటే ప్రతి ఒక్కరికి కూడా బలహీనత ఉంటూనే ఉంటది. బాధైనటువంటి మనుషుడు అంటే కూడా ఎవరు కూడా ఉండరు. ప్రతి ఒక్కరిలో కూడా ఏముందంటే బలహీనత అనేటువంటిది ఉంది. వచ్చినన్ని అడుగుతారు ఏమనంటే ఎలా ఉన్నావు అని అడగగానే ఏమంటాం? ఏం బాగా అంటాం. అవునగా. నాడు వచ్చినన్ని ఆంటీ కూడా అడిగింది ఏమనంటే ఎలా ఉన్నాను అన్న. ఎప్పుడైతే అన్నదో నేను అన్నాను పర్లేదు నార్మల్ గా ఉన్నాను. ఈ రోజు మనం చూసినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా బలహీనత అనేటువంటిది అలాగే ఉంది. అయితే దేవుడు అంటాడు నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో నీకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుతుంది? నువ్వు ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో నీకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి ఎలా ఉన్నాడంటే కుంటువాటిగా ఉన్నాడు. స్వస్థత అనేటువంటిది లేకుండా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క సేవకుల వైపు ఎప్పుడైతే చూశాడో దేవుని వైపు ఎప్పుడైతే చూశాడో వెంటనే ఏమొచ్చేసిందంటే స్వస్థత అనేటువంటిది వచ్చింది. ఈ రోజు నీకు ఎటువంటి బలహీన అయినప్పటికీ కూడా నీకు దేవుడు ఏమిస్తాడంటే స్వస్థతను అనుగ్రహిస్తాడు. ఈ రోజు మీరు అనొచ్చు ఏమండి పాస్టర్ గారు మీరు బాగానే వాక్యం చెప్తున్నారు ఏమని? యేసు వైపు చూస్తే ఏమవుతుంది? స్వస్థత వస్తుంది. మరి అంటే అప్పుడు మీకెందుకు అనారోగ్యమే అడగొచ్చు. అలాగా చాలా మంది డౌట్లు వస్తా ఉంటాయి. ఎలాంటి డౌట్? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు నేను ఇలాగే చేశాను. ఏంటనంటే దేవుని సన్నిధిలో నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు తక్కువేం కాదు. ఏ సంఘంలోకి వెళ్ళగా నా కోసం గంటల గంటలు ప్రార్థన చేస్తారు. అయితే నేను కూడా ప్రార్థన చేసుకునేటువంటి వాడు. నేను కూడా డాక్టర్ల దగ్గర తిరిగాను. ఏమనంటే ఎన్నో రకాలైనటువంటి అనారోగ్యాలు నాలో కూడా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క అనారోగ్యాన్ని బట్టి తిరిగాను అయితే ఒక పాస్టర్ గారు చెప్పాడు ఏమండి నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు నాకు చూపించింది ఏంటి అంటే కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఏం కలగదంటే ఆరోగ్యం కలగదు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఏం కలగదు? ఈరోజు నేను కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాను నా ఆరోగ్యం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నాకేం కలగలేదంటే ఎటువంటి ఆరోగ్యం కలగదు. ఆయన చెప్పాడు ఏమనంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీకేం కలగదంటే
ఆరోగ్యం కలదు. మీకు ఉన్నటువంటి అనారోగ్యం అలాగే ఉండాలి. అలాగే ఉంటేనే మీరు ఏం చేయగలరంటే సేవ చేయగలరు. లేకపోతే కనుక సేవ చేయలేరని చెప్పి పౌలు గారి గురించి ఎత్తుకొచ్చాడు. ఏమనంటే ఆయనకు కూడా ముళ్ళు ఉండేదండి. ఆయన కూడా ఏం చేసేవాడంటే ఆ ముళ్ళుతోనే ఏం చేసేవాడంటే సేవ చేసేవాడు. ఆయన అడిగాడంట ఏమనంటే, నేను ప్రార్థన చేస్తుంటే ఏమొచ్చేస్తుందంటే స్వస్థ వస్తుంది, నేను ప్రార్థన చేస్తుంటే చనిపోయినటువంటి ఐదుకెళ్ళి వెళ్ళిపోయాడు, అటువంటిది నాకు స్వస్థత లేకపోవడం ఏంటి అని చెప్పి అడిగినప్పుడు, బలహీనత ఏందే నా శక్తి పరిపూర్ణమవుతున్నది, నా కృప నీకు చాలును అని చెప్పాడు. ఈరోజు మనకు కూడా చెప్తూ ఉంటాం ఏమనంటే, ఆమెకు అన్నం లేదు కానండి, అన్నం ఉంటే కనుక ఏం చేయలేం, తట్టుకోలేం. ఒక్కొక్కరికి ఒకటి ఉందని తట్టుకోలేరు ఎవరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఏదో ఒకటి ఏం చేస్తూ ఉంటాడు, తక్కువ చేస్తూ ఉంటాడు. కాబట్టి అది బలహీనత అనేటువంటిది కొంతమందికి దేవుడు పెట్టేటువంటి బలహీనతలు కూడా ఉంటుంది. కాబట్టి మీరు చెప్తున్నారు కదా, మీరు అనారోగ్యంగా ఉన్నారు కదా అని మీరు అనొచ్చు. మనం చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, యేసు వైపు చూడటం వల్ల మనకి ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. అందుకే అంటాడు కదా బైబిల్లో, మీరు చూడండి యెషయా గ్రంథంలో మనం చూస్తే కనుక 19వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవల్లని ఐగుప్తీయులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును. హల్లెలూయా. ఆడు దేవుడు అంటాడు, వాడు దేవుని వైపు తిరగగా ఏం చేస్తాడంటే దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి వారిని ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తాను అని సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు మనం అందరం కూడా దేవుని వైపు తిరగం. అనారోగ్యం వచ్చిందా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం? మొట్టమొదటిగా మనకు గుర్తించే వాళ్ళు పాస్టర్ గారు కాదు. ఎవరు గుర్తొస్తారు? డాక్టర్ గారు. ఒక డాక్టర్ గారు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు, ఏమండి నేను ఎన్నో రకాలైనటువంటి మోసాలు చేశాను, రక్షించబడిన తర్వాత సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. పాస్టర్ అయ్యేటప్పుడు ఆయన సాయిబులు స్వర్ణపులు అయితే మనం చూసినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఏమనంటే, ఏమండి నేను ఏం చేసేవాడినంటే ఇలా చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గర జ్వరానికి వచ్చేవాళ్ళు, అనేక రకాలైనటువంటి రోగాలకు వచ్చేవాళ్ళు. ఒక్కొక్కసారి అంటే ఏముండేది కదంటే ఇంజక్షన్ కూడా ఉండేది కదండి, మందులు కూడా ఉండేది కదండి. ఏదో ఒక మందు ఎక్కిచ్చేసేవాడండి. దేనికి ఏంటంటే బాడీకి ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి విశ్వాసం ఏంటంటే అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళామా ఇంజక్షన్ చేసాడా మాకేం తగ్గిపోద్దంటే ఏదో ఒకటి తగ్గిపోద్ది. ఏ బాధ అయితే కనుక ఆ బాధ తగ్గిపోద్ది. వెంటనే చేసేటప్పటికి తెల్లారు వచ్చి చెప్పేవాళ్ళంట ఏమైపోయింది తగ్గిపోయింది. ఏంటి అని మనం చూస్తే కనుక డాక్టర్ గారి మీద ఏముంటదంటే విశ్వాసం ఉంటుంది, కానీ ఎవరి మీద ఉండదు, దేవుడి మీద ఉండదు. మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వస్తే కనుక ఆ యొక్క 50 రూపాయలు కూడా అవ్వకుండా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను స్వస్థపరుస్తాడు. కానీ మొట్టమొదటిగా నువ్వు ఎవరి వైపు చూడవంటే దేవుడి వైపు చూడవు. ఎవరి వైపు చూస్తావంటే డాక్టర్ వైపు చూస్తూ ఉంటా. ఈ రోజు ప్రియమైనటువంటి దేని పిల్లలు, కానీ దేవుడు అంటాడు నువ్వు యెహోవా వైపు తిరగగా ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రార్థనను అంగీకరించి నిన్నేం చేస్తాడంటే స్వస్థపరుస్తాడు. బైబిల్లో ఒక స్త్రీ ఉంది, ఆమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుందండి. ఎన్ని సంవత్సరాల నుండి? ఇంట్లో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా బయటకు పోతా ఉంది. ఈ రోజు మనం చూసినప్పుడు ఎవరికైనా రక్తదానం చేసేటడికి నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి, లేకపోతే కనుక ఏదో అయిపోతుందని చెప్పుకుంటూ తిరుగుతాం. 12 సంవత్సరాల నుండి రక్తం అంతా కూడా ఈ యొక్క రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి స్త్రీ ఎంత బలహీనత అయిపోయిందో. అయితే ఆమెకంట కొంత ఆస్తి ఉందంట, అనేక రకాలైనటువంటి వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. బైబిల్ మీరు చూడండి, మార్క్స్ వార్తలో 5వ అధ్యాయం 25వ వచనంలో ఆ యొక్క సంభాషణ అంతా కూడా స్పష్టంగా రాయబడుతుంది. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వేము చేసుకొనినను ఎంత మాత్రమును ప్రయోజనము లేకపోయాను. హల్లెలూయా. ఏం చేసిందంట? మీరు చెప్పండి ఏంటంట? విన్నారు కదా? ఏమేం చేసుకుంది? యేసు వైపు చూడటం వల్ల మనకు కలిగేటువంటి లాభాలేంటి? మొట్టమొదటిగా చూస్తాను, అందరినీ చూస్తాను. మీరు అనుకుంటారు చూడట్లేదని, అందరూ కూడా కనిపిస్తూనే ఉంటారు కదా. ఎవరు కూడా వినట్లా, అల్లుడి చెప్తుంటే అల్లుడి కూడా చెప్పట్లా. దేవుని యొక్క ప్రార్థనా మందిరానికి వచ్చినటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఉన్నారని మొట్టమొదటిగానే చెప్పాను కదా. అయినా కానీ మనం ఏం చేయమంటే వాక్యాన్ని మనం వాక్యాన్ని వినకపోతే కనుక మనం దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు.
ఈరోజు నేను చాలా సార్లు చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఒకటే చెప్తాను, దేవుడు మీ మాట వినాలంటే కనుక మీరు మొట్టమొదటిగా ఎవరి మాట వినాలంటే దేవుని మాట వినాలి. ఈరోజు మనం చూస్తున్నాం, భూలోకం నుండి మనం ఎవరితో మాట్లాడతాం? దేవునితో మాట్లాడతాం. ఒక్క బాధ చెప్పుకుంటామా? 100 బాధలు చెప్తాం, ప్రభు అది కావాలి ఇది కావాలని చెప్పి. దేవుడు వినాలంటే కనుక ఏం చేయాలి? ఆయన మాట భూలోకంలో మొట్టమొదటిగా మనం వినాలి. ఎప్పుడైతే మనం వింటామో మన మాట ఎవరంటారంటే దేవుని మాట అంటాడు. ఒకవేళ నువ్వు దేవుని మాట అనలేదనుకో, నా మాట విన్నప్పుడు నేను నీ మాట ఎందుకు వింటాను? అవునా కదా? ఈరోజు ప్రార్థనా మందిరానికి వచ్చేటువంటి మనందరం కూడా దేవుని మాట విన్నప్పుడే ఆశీర్వదింపబడతాం. ఒక ఆవిడ చెప్తుంది, ఏమండి యేసు ప్రభు దగ్గరికి వస్తే కనుక శ్రమలు ఉండవని వచ్చారు. యేసు ప్రభు దగ్గరికి వస్తే శ్రమలు ఉండవా? ఎవరు చెప్పారు? దేవుడే చెప్తున్నాడు. ఏమనంటే, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకంలో మీకు ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. అయినను మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని ఏం చేశానంటే జయించి ఉన్నాను. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా ఏం కలుగుతుంది అంటే శ్రమ అనేటువంటిది కలుగుతూ ఉంటది. ఈ రోజు నీ శ్రమ కలగకూడదంటే కనుక నువ్వు ప్రార్థనా మందిరానికి వచ్చినటువంటి ఏం చేయాలంటే దేవుని యొక్క మాట ప్రకారం జీవించాలి. ఇంకొక ఆవిడ ఉంది, ఏమండి నాకు అప్పులు ఎక్కువైపోయి నేను ఎక్కడికి వచ్చిన తర్వాత ప్రార్థనా మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు దేవుడు చెప్పినట్లుగా చేయకు, నువ్వు దేవుడు మాట్లాడినట్లుగా నువ్వు ఇక్కడ మనం చూసినప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు దేవుని యొక్క మాటను వినకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకో, అప్పులు ఎక్కువ పోతే ఇంకేమవుతాయి. దేవుడు అంటాడు కదా, నీ దేవుడు అనేటువంటి ఏవో మాట నువ్వు శ్రద్ధగా వింటే గనక నువ్వు అనేక జన్మలకు అప్పిస్తావు గాని అప్పు చేయవు. నువ్వు అప్పు చేస్తున్నావు అంటే ఎవరి మాట వినట్లేదు? దేవుని మాట వినట్లా. ఈ రోజు నీ కష్టాలు పోవాలంటే దేవుని మాట వినాలి. మొట్టమొదటిగా యేసు వైపు చూడడం వల్ల మనకేం కలుగుతుందంటే ప్రతి ఒక్క భారం నుండి ఏం చేయబడతాం? విడిపించబడతాం. రెండోదిగా మనం చూసినప్పుడు ఏం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. ఈ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఈ యొక్క స్త్రీ ఏం చేసిందంటే తన దగ్గర కొంత ఆస్తి ఉంది కాబట్టి ఏం చేసిందంటే దేవుని వైపు చూడాల. ఎవరి వైపు చూసిందంటే డాక్టర్ల వైపు చూసింది. ఎప్పుడైతే డాక్టర్ల వైపు చూసిందో ఈ డాక్టర్ల చేత ఏం చేసిందంటే అనేక రకాలైనటువంటి తప్పులు పడింది. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, ఏదైనా ఒక పెద్ద జబ్బు వచ్చిందాక ఏం చేస్తూ ఉంటాం? బేవరంలో బాగా చూస్తున్నాడని చెప్పి బేవరం వెళ్తాం. ఆయనకి వెళ్ళిన తర్వాత పాలకుల్లో బాగా చూస్తున్నారంటే పాలకుల్లో వెళ్తాం. ఇక్కడ కాదు కదండి ఏలూరులో బాగా చూస్తున్నారంటే అక్కడికి వెళ్ళిపోతాం. హైదరాబాద్ లో బాగా చూస్తున్నారంటే ఏం చేస్తామంటే డబ్బు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? డబ్బు పిచ్చితో ఏం చేస్తూ ఉంటామంటే అనేక రకాలైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ ఉంటాం. ఈమె కూడా అలాగే తిరిగి ఉంటుంది. ఆమె దగ్గర ఉన్నటువంటి డబ్బంతా కూడా ఏం చేసుకుందంటే ఏం చేసుకుంది. చివరాఖరికి వచ్చేసరికి ఏమీ లేదు. అటువంటి స్థితిలో ఏం చేసిందంటే యేసుని గూర్చి విందంట. ఎప్పుడైతే యేసు వైపు చూస్తూ వెళ్ళిందో ఆయనకు వస్త్రపు చెంగు ముట్టుకోగానే 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఆ రక్తస్రావం ఏమైపోయిందంటే వెంటనే కట్టడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే డాక్టర్ వైపు చూడాల. అప్పటి వరకు కూడా డాక్టర్ వైపు చూసింది, అప్పటి వరకు కూడా డబ్బు వైపు చూసుకుంది. ఇప్పుడు ఎవరి వైపు చూస్తుందంటే దేవుని వైపు చూసింది. ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో వెంటనే ఏమొచ్చిందంటే స్వస్థత వచ్చింది. ఈ రోజు నీకు కూడా స్వస్థత కావాలంటే, నీ భర్తకు స్వస్థత కావాలంటే, నీ పిల్లలకు స్వస్థత కావాలంటే నీవు కూడా ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చూస్తావో దేవుడు చెప్పండి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటావని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని వైపు చూడడం వల్ల మనకున్నటువంటి ప్రతి ఒక్క భారం నుండి ఏం చేయబడతాం? విడిపించబడతాం. రెండోదిగా మనం చూసినప్పుడు మనకేం కలుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. జాతికి నా తర్వాత నుంచి పెట్టి అడుగుతుంది కావాలనుకుంటే. మొట్టమొదటిగా ఏంటి? ప్రతి ఒక్క భారం నుండి ఏం చేయబడతాం? విడిపించబడతాం. రెండోదిగా స్వస్థత కలుగుతుంది. మూడోదిగా ఏం కలుగుతుందంటే బైబిల్లో మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో 121వ అధ్యాయం, కీర్తన గ్రంథము 121వ అధ్యాయము మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును. హల్లెలూయా. మూడోదిగా మనం చూసినప్పుడు దేవుని వైపు చూడడం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటంటే సహాయం కలుగుతుంది. ఏం కలుగుతుంది? సహాయం కలుగుతుంది. దావీదు అన్నాడు, కొండల తట్టున కన్నెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది. ఈ రోజు మనకు కూడా అనేక రకాలైనటువంటి కొండలు ఉంటా ఉంటాయి. ఏంటి కొండలు అంటే మా బంధువులు అంటే చాలా మంది ఉన్నవాళ్ళండి. వాళ్ళు మాకేం చేస్తూ ఉంటారంటే చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. కాబట్టి మేము ఎవరి వైపు చూస్తామంటే వాళ్ళ వైపు చూస్తాం. మనకి ఎవరు కొండ? అది సహాయం చేసేటువంటి వాడే కొండ. అవునా కాదు? మా తల్లింటి వారండి చాలా ఉన్నవాళ్ళండి. వాళ్ళు మాకేం చేస్తారంటే సహాయం చేస్తారని చెప్పి ఏం చేస్తూ ఉంటామంటే బతుకున్నంత కాలము కూడా ఎవరి సహాయం మీద కోరుకుంటామంటే ఈ లోకానుసారమైనటువంటి మనుషుల సహాయం కోరుకుంటూ మనం ఎక్కడున్నటువంటి వాళ్ళము అక్కడే ఉంటూ ఉంటారు. అయితే ఒక కథ చెప్పాలనుకున్నాను చిన్న కథ.
ఒక కప్పను తీసుకుని వెళ్ళి వేడి నీటిలో వేసాం ఇంకేం చేద్దాం చెప్పనమ్మా? చచ్చిపోతా. ఇప్పుడు మీరు వెళ్తా నడుపుతా ఉన్నారు, బెడ్డ ముక్క మీద కాలేశారు, బాగా కొన్ని ముళ్ళు మీద కాలేశారు అనుకుంటా. వెయ్యిగానే ఏం చేస్తారు? చచ్చిపోతారా? ఏమైపోతాం? అమ్మోయ్ అంటామా? ఎంత పాస్ట్గా వేసామో అంత పాస్ట్గా ఏం చేద్దాం? ఈ కాలు తీసేద్దాం, అవునా కాదు? ఇప్పుడు కప్పను కూడా తీసుకెళ్లి వేసాము ఇంకో ఏం చేద్ది? చచ్చిపోదు. ఏం చేద్ది? వెంటనే బయట కురికేద్ది. ఎందుకనంటే వేడి నీళ్ళకి ఏం చేయలేదు, అది తట్టుకోలేదు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కష్టాలు అనేటువంటి కూడా ఎటువంటివి అంటే వేడి నీళ్ళ వంటివి. ఎటువంటివి? ఇక్కడ మనం చూసినప్పుడు అలాగే ఈ కప్పను తీసుకెళ్లి చల్లటి నీళ్ళు వేసామనుకో ఏం చేద్ది? చక్కగా ఎత్తుకొట్టేద్ది, అవునగా? దాన్ని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి మరిగిస్తా ఉన్నాం కింద నుండి ఏం చేస్తా ఉంటది? ఎగిరేద్దా? ఎగురుతుందా? ఎగరదు. ఏం చేస్తా ఉంటదంటే కొద్దిగా వేడి వచ్చేటప్పుడు అనుకుంటా ఉంటది, కొద్దిగానే కదా వేడి, ఏంటది? నీళ్ళ వేడి కొద్దిగానే ఉంది కదా అని చెప్పి అడ్జస్ట్ అయిపోదామని చెప్పి అందులోనే అడ్జస్ట్ అయిపోద్ది. ఎందుకనంటే వేడికి తట్టుకోవడం ప్రారంభిస్తూ ఉంటది. చల్లగా ఉన్నప్పటి నుండి ఏం చేద్దంటే ఆ వేడికి తట్టుకోవడం ప్రారంభిస్తూ ఉంటది. కింద నుంచి ఇంకా మనకు పెట్టేసాము ఏం చేస్తా ఉంటదంటే కొంచెంసేపటికి తనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఏం చేద్దంటది? కోల్పోతా ఉంటది. ఎందుకంటే ఏమి ఎక్కువైపోతుందంటే వేడి ఎక్కువైపోతుంది. అది వేడి మనం చూసినప్పుడు మొట్టమొదటిగా వేడి తగిలినప్పుడు ఎక్కడికి వచ్చేయాలంటే బయటకు వచ్చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తుందంటే వేడికి తట్టుకుందామని చెప్పి తట్టుకుంటూ మొదలెట్టింది. ఆ వేడి ఏమైపోయిందంటే ఎక్కువైపోతా ఉంది. లాస్ట్ కి చివరాఖరికి ఏమైపోయిందంటే రాలేక అందులోకి చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయిందంటారు? ఎందుకు చచ్చిపోయిందంటారు? వేడి నీళ్ళ వల్ల చచ్చిపోలిపోయాను. మీరు చెప్పేటువంటి మాట ఏంటంటే వేడెక్కిపోయి చచ్చిపోయింది అనగల. వేడెక్కిపోయిపోయి చచ్చిపోయింది. ఎందుకు వేడెక్కిపోయి చచ్చిపోయిందంటే ఏమనుకుంది? అడ్జస్ట్ అయిపోదాం. ఏమైపోదాం అనుకుంది? అడ్జస్ట్ అయిపోదాం అనుకుంది. అడ్జస్ట్ అయిపోదాం అని అనుకుని అందులోనే జీవించింది. పోదాములే ఎప్పుడోకప్పుడు ఎక్కడికి? బయటికి. ఏం చేద్దాం ఉంటాం? ఇక్కడ అడ్జస్ట్ అయిపోయి ఎప్పటికప్పుడు పోదాం అనుకుని ఏం చేసిందంటే అందులోనే ఉండడం ప్రారంభించింది. లాస్ట్ కి ఎక్కువైపోయేటప్పటికి ఏం చేయలేకపోయిందంటే బయటికి రాలేక ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ఈ రోజు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే కష్టాలు వచ్చేంత వరకు కూడా వెళ్దాంలే, అలాగా చూద్దాం అని చెప్పి ఎవరి మీద ఆధారపడుతూ ఉంటామంటే మనుషుల మీద ఆధారపడిపోతూ ఉంటాం. ఈ కష్టాలు ఎక్కువైపోయేటప్పటికి అప్పుడు నువ్వేం చేయాలంటే ఏమీ కూడా చేయాలి. అటువంటి స్థితిలో అనుకుంటావు నువ్వు ఒకటే మార్గం ఏంటది? ఆత్మహత్య, అవునా కదా? ఇంకా మనకి ఏది గుర్తురాదు, ఏమైపోదాం? చచ్చిపోదాం. ఈ కష్టాలు అనుకుంటున్నాం కన్నా ఏమైపోవడం ముఖ్యమంటే చచ్చిపోవడమే ముఖ్యం అనుకుంటాం. అయితే రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు కొండ ఉంది కదా అని చెప్పి, లేకపోతే నా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కదా అని చెప్పి, నా బంధువులు ఉన్నవాళ్ళు కదా అని చెప్పి వాళ్ళ వైపు నువ్వు చూడకు. ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపే నువ్వు చూడాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో నీకేం కలుగుతుందంటే సహాయము అనేటువంటి కలుగుతాయి. ఈ లోకంలో ఎవరు కూడా నమ్ముకొనదగినటువంటి సహాయకులు లేడు. ఎవరు నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అందుకే దావీదు అంటాడు బైబిల్లో మీరు చూడండి, బైబిల్లో మీరు చూస్తే కనుక కీర్తన గ్రంథంలో 46వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 46వ అధ్యాయం. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. హల్లెలూయా. ఆయన ఎటువంటి వాడంట? ఆపత్కాలములలో నమ్ముకొనదగినటువంటి సహాయకుడు. ఈ లోకంలో ఏ మనిషి కూడా నమ్ముకొనదగినటువంటి సహాయకుడు కాదు. ఈరోజు సహాయం చేస్తున్నారు. నీలో ఏది కూడా లేకపోతే సహాయము అనేటువంటి చేయాలి. కానీ మన దేవుడు ఎటువంటి వాడంటే దేవుని వైపు నువ్వు చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. ఇటీవల మా సంఘానికి అక్కడ కొండల్లో ఒక ఆవిడ వస్తూ ఉంటాయి. ఏంటి అని మనం చూస్తే కనుక ఆమె పెళ్లి పెట్టుకుంది. పెళ్లి పెట్టుకున్న తర్వాత పిల్లకి పెళ్లి చేయాలండి అని చూస్తూ ఉంది. అయితే డబ్బులు తక్కువని అని చెప్పి ఏం చేసిందంటే ఒక ఆయన అడిగిందంట. ఎప్పుడైతే అడిగిందో ఆయన అన్నాడంట, పెళ్లి 2 రోజులు మనకు వచ్చి ఏం చేయంటే ఈ డబ్బులు ఇస్తాను పట్టుకెళ్ళిపో అన్నాడంట. ఎప్పుడైతే పట్టుకెళ్ళిపో అన్నాడో ఇంక ఇవిడికి నమ్మకం ఆయన ఇచ్చేతాడు కదా అని చెప్పి, అటువంటి సందర్భంలో 2 రోజులు పెళ్లి ఉంది కదా అని చెప్పి అడిగినప్పుడు ఆయన అన్నాడంట, నేనేమి మీకు ఏం చేయలేనంటే సహాయం చేయలేను, నేనే ఇప్పటికి ఎలా ఉన్నానంటే కష్టాల్లో ఉన్నాను అని చెప్పాడంట. ఎప్పుడైతే చెప్పాడో ఏం చేయాలి? ఎల్లుండేమో పెళ్లి, ఈ రోజేమో ఏమన్నాడు? డబ్బులు లేవన్నాడు. అటువంటి సమయంలో ఏం చేయాలి చెప్పండమ్మా? మనమైతే కూర్చుని ఏడుస్తాం, అవునా కదా?
ఆమె కూడా కూర్చుని ఏడుస్తూ ఐడియా వచ్చింది. ఏమనంటే పాస్టర్ గారిని పిలిపించి ఏం చేద్దామంటే ప్రార్థన చేద్దాం. ఆ రాత్రి పిలిచింది, ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత ఒక ఆయన అటు వెళ్తూ ఉన్నాడంట. అమ్మ ఏంటి ఏంటి అడవిగా ఉన్నారని అడిగాడంట. ఇలాగంటే పిల్ల అంటే అప్పుడు అడిగాడన్న, మరి పిల్ల అయినప్పుడు నువ్వు ఆనందంగా రాకుండా ఎలా ఉన్నావు ఏంటంటే సమస్య ఇదండి అని చెప్పినప్పుడు ఆ డబ్బులు నేను ఇస్తాను రా అన్నాడంట. వెంటనే ఆమె సాక్ష్యం చెప్తోంది, నేను మనుషుల మీద ఆధారపడ్డాను, నాకేం కలగలేదంటే సహాయం కలగల. నేను ఎప్పుడైతే దేవుని దాసుని పిలిపించి ప్రార్థన చేశానో వెంటనే నాకు దేవుడు ఏం చేశాడంటే సహాయం చేశాడు. ఈ రోజు మన దేవుడు ఎటువంటి వాడంటే సహాయం చేసేటువంటి దేవుడు. మనుషుల వైపు చూస్తున్నావా, దేవుడు అంటాడు మనుషుల సహాయం వ్యర్థం. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు మనుషుల వైపు చూసినంత కాలము కూడా నీకు ఎటువంటి సహాయం కలదు. దాన్ని ఏమన్నారంటే వ్యర్థ సహాయము అన్నారు. అందుకని అంటాడు కదా, ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి ఏసే పరలోకంలో, ఎవరికి ఎవరు ఈ లోకంలో, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవుడు అన్నాడు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల సహాయం ఎటువంటిదంటే వ్యర్థమైపోయేటువంటి సహాయం అంట. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే బైబిల్లో మీరు చూడండి, సామెతల గ్రంథంలో 27వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. 27వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాం. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. హల్లెలూయా. ఈరోజు పరిగెత్తుకుని ఏదన్నా సహాయం వచ్చేటప్పుడు, సహాయం కావాలని చూసినప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఉన్నారు కదా అని చెప్పి ఏం చేస్తూ ఉంటామంటే వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు అన్నాడు, ఆపద కలిగినటువంటి దినమందు నువ్వు వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్ళకూడదు అంటే నీ స్నేహితుని ఇంటికి నువ్వు వెళ్ళకూడదు. ఎందుకనంటే నీకు సహాయం చేసేటువంటి వాడు ఎవరంటే దేవుడు ఒక్కడే. కాబట్టి నీకు ఎటువంటి సహాయం కావాలన్నప్పటికీ కూడా నువ్వు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. అందుకే అన్నాడు కదా, యేసు వైపు చూచుచూ ఈ యొక్క పరుగు పందెంలో మీరు ఏం చేయాలంటే ఓపికతో పరిగెత్తాలి. ఎలా యేసు వైపు చూడటం వల్ల కలిగేటువంటి లాభం ఏంటి అని మనం చూస్తే కనుక, మొట్టమొదటిగా మనకున్నటువంటి భారం నుండి విడిపిస్తాడు. రెండోదిగా స్వస్థత కలుగుతుంది. మూడోదిగా సహాయం కలుగుతుంది. నాలుగోదిగా మనం చూసినప్పుడు ఇంకో 2 విషయాలు మనం తెలియజేసుకుని ముగించుకున్నాం. బైబిల్లో మనం చూద్దాం. నాలుగోదిగా మనం చూసినప్పుడు కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు నా వైపు చూడగా వారికి వెలుగు కలిగెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో మనకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. ఏం కలుగుతుంది? ఎవడైనా సరే చీకట్లో ఉండడానికి ఇష్టపడతారా? చెప్పండి. చీకట్లో ఉన్న వాళ్ళు ఏమంట, నువ్వు పెద్ద దెయ్యంలో ఉన్నావు అంట. అవునా కదా? చీకటిలో ఉండేటువంటి వారు ఎవరి స్వభావం కలిగి ఉంటారంటే సాతాను యొక్క స్వభావం కలిగి ఉంటారు. అందుకే అంటాడు కదా బైబిల్లో మీరు చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక అనుకుంటా 2వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడంటే, మనందరం కూడా చీకటిలో ఉన్నటువంటి మనందరినీ కూడా ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడంటే ఆయన పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా కుటుంబాల్లో మేము చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవం అండి, మేము బాప్తిజం పొందామండి, మేము మారు మనసు పొందామండి అని చెప్పి చాలా మంది చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. కానీ ఇంకా ఎక్కడున్నారంటే చీకటిలోనే ఉన్నారు. దేవుడు
వాళ్ళ కొరకు ఏం ఏర్పాటు చేశాడంటే వెలుగుని ఏర్పాటు చేశాడు. వాళ్ళందరినీ కూడా వెలుగులోనికి తీసుకువచ్చాడు. కానీ వాళ్ళు ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారంటే చీకటిలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు నువ్వు చీకటిలో ఉండగా, సాతాను యొక్క కాడి క్రింద ఉండగా 2015 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఏం చేశాడంటే తన రక్తాన్ని పెట్టి మనందరినీ కూడా ఏం చేశాడంటే కొన్నాడు. అందుకే అంటాడు కదా, మీరు విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మనం ఎటువంటి వారమంట? విలువ పెట్టి కొన్నాడు. బంగారంతో కొనలా, లేకపోతే కనుక రద్దయిపోయేటువంటి ఈ నోట్లతో కొనలా, లేకపోతే వెండితో కొనలా. దేవుడు మనల్ని దేంతో కొన్నాడంటే తన విలువైనటువంటి తన రక్తముతో కొన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను మిమ్మల్ని అందరినీ కూడా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించాను. కానీ మీరు ఇంకెక్కడ ఉన్నారంటే చీకటిలోనే ఉన్నారు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ఏమన్నాడంటే మీరు నా తట్టు చూడగా మీకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. మొట్టమొదటిగా భారం తీసివేస్తాడు, రెండోదిగా స్వస్థత కలుగుతుంది, మూడోదిగా సహాయం కలుగుతుంది, నాలుగోదిగా మనం చూసినప్పుడు మనకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. దేవుని యొక్క వెలుగు ఎక్కడైతే ఉంటుందో ఆయన కష్టాలకు చోటు ఉండదు. దేవుని యొక్క వెలుగు ఎక్కడైతే ఉండదో ఆయన బాధలకు చోటు ఉండదు. దేవుని యొక్క వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ సాతాను శక్తులకు చోటు ఉండదు. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు సాతాను శక్తుల చేత లేకపోతే ఇక్కడికి ఏదో రకమైనటువంటి బాధల చేత శ్రమల చేత నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు ఇంకా ఎవరి కార్యక్రమం ఉన్నావంటే సాతాను యొక్క కార్యక్రమం ఉన్నావు. అయితే దేవుడు అన్నాడు, ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవుని వైపు చూస్తే కనుక నీకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. అందుకే అంటాడు కదా, మీరు ఎటువంటి వారంటే బైబిల్లో మీరు చూడండి, మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, మీరు ఈ లోకానికి ఎలా ఉన్నారంటే వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్నామన్న మాటే గాని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏమని? ఏమండి మేము ఎలా ఉన్నామంటే దేవునికి వెలుగై ఉన్నాం అనగా ఏంటంటే మేము క్రైస్తవులమండి, మేము మారు మనసు పొందామండి, మేము బాప్తిజం పొందామండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. పక్కింటి వాళ్ళు అడిగితే చెప్తా ఉంటారు, నువ్వు ఎలాంటి దాను అలా కదా చెప్పరా స్టోరీ బుక్ రాసించు వాళ్ళ గురించి ఏంటి అని మనం చూసినప్పుడు మనం చెప్పుకుంటా తిరుగుతాం. అయితే మనం చేసినప్పుడు నువ్వు వెలుగు సంబంధం కాదనేటువంటిది ఎవరు చెప్పాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఏం చేయాలంటే చెప్పాలి, పలానా ఆవిడండి నిజమైనటువంటి భక్తురాలు, ఆమె నిజమైనటువంటి వెలుగండి అని చెప్పి ఎవరు చెప్పాలంటే నీ ప్రక్కన ఉన్నటువంటి వారు చెప్పాలి. ఈ రోజు మనం వెలుగు సంబంధం మనం చెప్పుకుంటూ ఉన్నాం కానీ మన యొక్క వెలుగుని ఇతరులకు ఏం చేయలేకపోతున్నామంటే ప్రకాశింప చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో కొన్ని అడ్లు ఉన్నాయి. అయితే ఒక చిన్న కథ చెప్తాను. ఇది నిజంగా జరిగినటువంటిదే. అన్నవరం అందరికి తెలుసు కదా. ఈ యొక్క అన్నవరంలో సముద్రం ఉంటుంది, బీచ్. ఆ యొక్క బీచ్ లో వాడలు తిరుగుతూ ఉంటాయి. అయితే ఆ యొక్క బీచ్ లో ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఈ యొక్క లైట్ హౌస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ యొక్క వాడలు రాకపోకలు సాగించడానికి పలానా చోట బీచ్ ఉంది కదా అని చెప్పి చెప్పడానికి ఏముంటదంటే అవకాశం ఉంటుంది. అటువంటి లైట్ హౌస్ కి ఇది వరకు ఏముంటది కదంటే కరెంటు సరఫరా ఉండేటువంటిది కాదు. ఏం చేసేవాడంటే ఆ యొక్క లైట్ హౌస్ కి ఒక వాచ్మెన్ ఉంటూ ఉండేవాడు. ఈ యొక్క వాచ్మెన్ చేసేటువంటి పని ఏంటి అని మనం చూస్తే కనుక నైట్ 6 అయ్యేటప్పటికి ఏం చేసేవాడంటే ఒక దీపాన్ని వెలిగించుకెళ్ళి ఏం చేసేవాడంటే ఒక లాంతర్ను వెలిగించుకెళ్ళి ఏం చేసేవాడంటే ఆ లైట్ హౌస్ నడిపి పెట్టేటువంటి వాడు. చీకట్లో ఈ యొక్క వాళ్ళు వచ్చుతూ ఉన్నప్పుడు పలానా చోట లైట్ హౌస్ ఉన్నప్పుడు అది ఏ ఏరియాయో లేకపోతే దేనికి సంబంధించినదో అనేటువంటి విషయాన్ని ఈ యొక్క సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసేవాడంటే ఒక దిక్సూచిగా ఉపయోగపడుతూ ఉండేది. ఏం జరిగిందంటే ఈ యొక్క లైట్ హౌస్ లో ఆ లైట్ ను పెడుతూ ఉండేవారు. ఏం జరిగింది అని మనం చూస్తే కనుక ఒక రాత్రికాల సమయంలో ఒక పక్షి ఎగురుకుంటూ వెళ్తూ ఏం చేసిందంటే ఈ యొక్క లైట్ హౌస్ ని ఢీకొట్టగానే ఆ లైట్ హౌస్ కు ఉన్నటువంటి ఒక అద్దం ఏమైపోయిందంటే పగిలిపోయింది. ఎప్పుడైతే ఈ అద్దం పగిలిపోయిందో వెంటనే ఆ యొక్క లాంతరు యొక్క గాలికి ఏమైపోయిందంటే ఆరిపోయింది. ఎప్పుడైతే ఈ యొక్క లాంతర్ అనేటువంటిది ఎప్పుడైతే ఇక్కడ మనం చూసినప్పుడు ఆరిపోయిందో వెంటనే ఎందుకో ఈ యొక్క వాచ్మెన్ బయటకు వచ్చి చూసేటప్పటికి పైన వెలగట్లేదంటే ఈ యొక్క లాంతర్ వెలగట్లా. అయితే రాత్రికాల సమయంలో వాళ్ళు ఏమన్నా వస్తే కనుక ప్రమాదం జరిగిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో ఏం చేశాడంటే పైకంట వెళ్ళాడు. పైకంట వెళ్లి మళ్ళా ఒత్తు సరిగ్గా ఉంది కదా, ఆ యొక్క నూనె సరిగ్గా ఉంది కదా అని చెప్పి చూసి ఏం చేశాడంటే మళ్ళా వెలిగించాడు. మళ్ళీ కొంచెంసేపటికి ఏమైపోతుందంటే ఆరిపోతుంది. కారణం ఏంటి అని మనం చూస్తే కనుక అక్కడ అద్దం పగిలిపోవడం వల్ల ఏమొచ్చేస్తుందంటే గాలి అనేటువంటిది వచ్చేస్తుంది. ఎప్పుడైతే
ఎప్పుడైతే గాలి అనేటువంటిది రాకుండా ఉండాలంటే కనుక ఏదో గడ్డి పెట్టాలని చెప్పి కిందకు వచ్చేటప్పుడు ఏమీ కనిపించాలా అటువంటి సమయంలో ఒక రేకు తీసుకెళ్లి ఏం చేశాడంటే దానికి అడ్డుగా పెట్టేశాడు. దేనికి? ఈ యొక్క లైటుకు గాలి తగలకుండా అద్దమున్న చోట ఏం పెట్టాడంటే ఈ యొక్క రేకు పట్టుకెళ్ళి పెట్టేశాడు. ఎప్పుడైతే రేకు పట్టుకెళ్ళి పెట్టేశాడో బాగా ఎలుగుతుంది కదా అని చెప్పి కిందకు వచ్చేసాడు. కిందకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఆ రాత్రికాల సమయంలో వాడ యాక్సిడెంట్ గురైపోయింది. ఎప్పుడైతే వాడ యాక్సిడెంట్ గురైపోయిందో అధికారులందరూ కూడా వచ్చి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా చూస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. వాచ్మెన్ వచ్చి నువ్వు లైట్ వెలిగించావా అని చెప్పగానే వెలిగించానండి అని చెప్పాడు. ఎప్పుడైతే వెలిగించానని చెప్పాడో వెంటనే వీళ్ళిద్దరిని కూడా పైకి తీసుకెళ్లి చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడంటే లైట్ వెలుగుతుంది కదా చూడండి అని చెప్పగానే అక్కడ ఒక అడ్డు ఉంది. ఏంటంటే ఏముంది? రేపు. మనం చూసినప్పుడు అర్థమైతే కనుక అక్కడ వాడకి ఏం కనిపించేది? వెలుగు కనిపించేటువంటిది. ఈ యొక్క రేకు ఎప్పుడైతే వచ్చిందో ఏం కనిపించట్లేదంటే ఈ యొక్క వెలుగు అనేటువంటిది కనిపించక ఏమైపోయిందంటే ఆ రాత్రికాల సమయంలో వాడ యాక్సిడెంట్ గురైపోయింది. ఈరోజు నువ్వు వెలుగు సంబంధివే. నీకున్నటువంటి వెలుగు కూడా ప్రకాశించట్లేదంటే మనకు కూడా కొన్ని అడ్డులు ఉన్నాయి. ఉన్నాయటలే ఉందా? ఈరోజు మనకు అనేక రకాలైనటువంటి అడ్డులు ఉన్నాయి. ఆ అడ్డులు నువ్వు తీసేస్తే కనుక నీ యొక్క వెలుగు కూడా అనేక మందికి ఏం చేస్తుందంటే ప్రకాశింప చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు నీ వెలుగు ప్రకాశించట్లేదంటే కారణం నీలో అబద్ధాలు ఉండొచ్చు, నీలో మోసం చేసేటువంటి గుణం ఉండొచ్చు, లేకపోతే కనుక డబ్బులు అనేటువంటి స్వభావం నీలో ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక రకమైనటువంటి ఈ సాతానికి సంబంధమైనటువంటిది ఏదో నీలో ఉండొచ్చు. అది నీకు ఎలా ఉందంటే అడ్డుగా ఉంది. నీ ఆత్మీయ జీవితానికి ఎలా ఉందంటే అడ్డుగా ఉంది. అది రాత్రికాల సమయంలో నువ్వు తీసివేసి దేవుని వైపు చూస్తే కనుక నీకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. ఈ రోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనందరినీ కూడా నియమించింది ఏంటంటే మనందరం కూడా ఎవరమంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనందరం కూడా ఎవరమంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుందంటే వెలుగు సంబంధులము అని సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు కదా, నువ్వు యేసు వైపు చూడటం వల్ల నీకు ఏం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. మొట్టమొదటిగా భారాన్ని తీసివేస్తాడు, రెండోదిగా స్వస్థత కలుగుతుంది, మూడోదిగా సహాయం కలుగుతుంది, నాలుగోదిగా వెలుగు కలుగుతుంది, చివరిగా ఐదోదిగా మనం చూసినప్పుడు బైబిల్లో మనం చూద్దాం. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 45వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి మీరేం చేయండి రక్షణ పొందండి. ఇప్పుడు చెప్పండి, యేసు వైపు చూడటం వల్ల మనకు కలిగేటువంటి లాభం ఏంటంటే ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. ఈరోజు రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇచ్చేటువంటిది ఏంటంటే యేసు మాత్రమే. యేసు వైపు నువ్వు ఎప్పుడైతే చూడటం ప్రారంభిస్తావో నీకేం కలుగుతుందంటే రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఈ రోజు చాలా మంది ప్రార్థనా మందిరానికి వస్తూ ఉన్నారు. అవునంటే రక్షణ పొందారంటే చెప్పుకునేటువంటి మాట ఏంటో తెలుసా? మేము మారిపోయాం. ఏమైపోయాం? మారిపోయాం. ఏం మారిపోయాం చెప్పనమ్మా? ఏం మారిపోయాం? మతం మారిపోయాం. ఏం మారిపోయాం? మతం మారిపోయాం. అప్పుడు కొబ్బరికాయలు కట్టేవాళ్ళం, ఇప్పుడు ఏం కొడతా? అంతే మార్పు. ఇంకేమైనా మార్పు ఉందా? అప్పుడు అలా చేసేవాళ్ళమో ఇప్పుడు అలాగే చేస్తున్నాం. అప్పుడు ఎటువంటి మాటలు మాట్లాడేవాళ్ళమో ఇప్పుడు అయ్యే మాటలు మాట్లాడుతున్నాం. అప్పుడు ఏ పనులు చేసేవాళ్ళమో ఇప్పుడు కూడా అయ్యే చేస్తున్నాం. కానీ ఒకటే మారాం. ఏంటది? హిందూ అనేటువంటిది మానేసి ఏం పెట్టుకున్నామంటే క్రైస్తవ్యం. ఈరోజు అది కాదు దేవునికి కావాల్సిన మార్పు. నీ హృదయంలో మార్పు రావాలి, అలాగే నీ నడవడిలో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి, నీ నడకలో మార్పు రావాలి, నీ మాటల్లో మార్పు రావాలి. ఎప్పుడైతే ఒక మార్పు అనేటువంటిది అవుతుందో నీకేం కలుగుతుందంటే రక్షణ అనేటువంటిది కలుగుతుంది. ఈ రోజు నువ్వు రక్షణ పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఎవరి వైపు చూడాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి. అందుకే అంటాడు కదా, భూదిగంత నివాసులారా నువ్వు ఎవరి వైపు చూసినా కానీ నీకు రక్షణ కలగదు, కానీ నా వైపు చూస్తేనే మీకేం కలుగుతుందంటే రక్షణ కలుగుతుంది. ఈ రోజు చాలా మంది రక్షణ పొందండమ్మా, మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి అంటే ఒక ఆవిడ చెప్తుంది అప్పులన్నీ తీరిపోయి పొందుతాయి. ఏంటంట? అప్పులన్నీ తీరిపోయాక ఏం పొందుతుందంట? ఏంటి అప్పులకి ఈవిడికి సంబంధం ఏంటి? బాప్తిజానికి సంబంధం ఏంటంటే ఏం కాదు. ఈ రోజు చెప్పేటువంటిది ఏంటంటే ఏదో ఒక సాకు చెప్పాలి. ఏంటంటే దేనికోవడానికి ఒక ఆవిడ అంటుంది పెళ్ళైన తర్వాత ఏం పొందుతానంటే నిజంగా రక్షణ పొందుతాను. ఒక ఆవిడ అలాగే పెళ్ళైన తర్వాత రక్షణ పొందుతానని చెప్పి ఇప్పుడు ఏమంటుందంటే మనవలు కూడా పుట్టేశారు,
వాళ్ళు పెద్ద అయిన తర్వాత మారు మనసు పొందుతుందంట. ఎప్పుడు పొందుతుందంట? ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భలే మనం వాయిదాలు వేస్తూ ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నా. ఈ ఫోన్కి గ్యారెంటీ ఉంది, ఈ మొబైల్కి ఏముంది? గ్యారెంటీ ఉంది. నీకు గ్యారెంటీ ఉందా? ఈ మైక్ గ్యారెంటీ ఉంది, నీకు గ్యారెంటీ ఉందా? ఆ ఫ్యాన్ గ్యారెంటీ ఉందా? నీకు గ్యారెంటీ ఉందా? అంటే ఈ రోజు బతుకున్నాం కదా, రేపు బతుకుందాం అనుకుంటామంటే లేదు. ఈ రాత్రికాల సమయంలోనే ఏదో అయిపోవచ్చేమో. ఈ రోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ సంవత్సరం కాదండి వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం కాదండి వచ్చే సంవత్సరం అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారంటే వాయిదాలు వేస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు మనము సాకులు చెప్పేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఆనాడు నోవహు కూడా చెప్తూ ఉన్నాడు, అందరూ కూడా రక్షణ పొందండి, ఈ యొక్క లోకం మీదకు జల ప్రళయం రాబోతుంది, మీరందరూ కూడా రక్షణ పొందండి, నేను మీ కొరకు వాడిని సిద్ధం చేస్తున్నానని చెప్తే కనుక 120 సంవత్సరాలు చెప్పాడంటే కానీ ఈ 120 సంవత్సరాల్లో ఏం చేయలేదంటే ఒక్కడు కూడా మారు మనసు పొందలేదంట. వాళ్ళు అనుకునేటువంటిది ఏంటో తెలుసా? ఈ రోజు కాదు, అప్పుడు చూద్దాం. ఎప్పుడు ఆ రోజు వచ్చిన రోజు ఏం చేద్దామంటే చూద్దాం. ఒక ఆయన అంటున్నాడు, మా మిస్సెస్ వస్తుంది కదండి ఎక్కడికి, ప్రార్థనకి. మిస్సెస్ వస్తా నువ్వు రావా అన్నాను. అంటే ఆవిడ వస్తే కదా సరిపోద్ది కదండి. ఏంటంటే ఆయన ఐడియా ఏంటంటే ఆమె వస్తుంది కదా అని చెప్పి ఆమె చేరకి వెళ్ళిపోతాడే ఎక్కడికి, పరలోకం. వెళ్ళిపోవడానికి ఏం లేదు, అవకాశం లేదు. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్తారు. మీరు ఒక్క టికెట్ తో కుటుంబం అంతా వెళ్ళిపోతారా? వెళ్ళరు. ఎవరి టికెట్ ఆడిగా ఉండాలి. ఈ రోజు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తున్నామంటే ఎవరి టికెట్ ఆడిగా ఉండాలి. టికెట్ లేదు ఇంకో ఏం చేస్తాడంటే జరిమానా వేస్తూ ఉంటాడు. అలాగే దేవుడు వేసినటువంటి జరిమానా కూడా వెరైటీగా ఉంటది. దేవుడు మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉండగానే మనం ఏం పొందుకోవాలంటే రక్షణ పొందుకోవాలి. ఆ యొక్క రక్షణ పొందుకోవాలంటే కనుక ఈ లోకంలో ఉండగా ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. 120 సంవత్సరాలు దేవుని యొక్క స్వార్థను ప్రకటించాడు కానీ ఒక్క వ్యక్తి కూడా ఏం చేయలేదంటే మారు మనసు పొందరు. అందుకే డాడీ పాడుతూ ఉండేవారు ఏమనంటే 120 సంవత్సరములు లోబలు సువార్తను లెక్క చేయలేదు మరి వెక్కిరించిరి ప్రజలు. 120 సంవత్సరములు లోబలు సువార్తను లెక్క చేయలేదు మరి వెక్కిరించిరి ప్రజలు. వర్షం ఎక్కువయ్యింది, వాన తేలిపోయింది, వర్షం ఎక్కువయింది, ఓడ తేలిపోయింది, తట్టి తడివి చూసిన తలుపు మూయబడింది, తట్టి తడివి చూసిన తలుపు మూయబడింది, రక్షణనే వాడ తలుపు తెరవబడింది, నాటి కంటే నేడు మరి చేరువలో ఉన్నది. ఏంటంట? రక్షణ అనేటువంటి వాడు తలుపు ఏం చేసి ఉందంట? తెరవబడింది. నాటికంటే నేడు ఎలా ఉందంట? చెరువులో ఉంది. ఉందంటారా లేదంటారా? ఎక్కడ చూసినా మీటింగ్లే. ఎందుకోసం? అందరూ కూడా ఏం పొందాలి? రక్షణ పొందాలి. అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. అందరూ కూడా మారు మనసు పొంది ఆయన యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే ఈ రోజు రక్షణ అనేటువంటిది ప్రజలందరికీ ఎలా ఉందంటే చేరువలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు మనం ఏం చేస్తూ ఉన్నామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, బైబిల్ మీరు చూడండి, ఏప్రిల్కు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే కనుక ఆడంటాడు కదా, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందువు. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు ఏమనంటే, ఏమండి ఆ రోజు ఎలాగోలాగా నేను ఏం పొందేస్తానంటే మారు మనసు పొందేస్తాను, ఆ రోజు ఏమైపోతానంటే రక్షణ పొందేస్తాను. ఒక ముసలావిడికి ఇలాగే చెప్తున్నాను, ఏమంటే రక్షణ పొందండి అని చెప్తే ఎన్నో సంవత్సరాల నుండి మా డాడీ చెప్పాడు, నేను చెప్పాను, అయినా కానీ ఏం పొందలా? రక్షణ పొందలా. మొన్నే మంచం మీద అడిపోయింది. మంచం మీద అడిపోయిన తర్వాత అప్పుడు అట్లుంది, ఏమండి ఆ ముంచేదేదో నన్ను ముంచేయండి. ఎక్కడంట? ఏంటి ముంచడం అంటే ఏంటి? బాప్తిజం. ఏం చేశానంట? 2-3 లేపితేనే కానీ లేపుతాల ఆవిడి. నేను ఆమెను తీసుకెళ్ళి ఏం చేయాలంట? ఏం చేయాలంట? నేను ముంచేయాలంట. ఈ రోజు చాలా మంది ఆరోగ్యం ఉన్నంతసేపు కూడా ఎవరు గుర్తురారు? దేవుడు గుర్తురారు. ఎవరికి కూడా పని చేయరు కదా, అప్పుడు ఎవరు పని చేస్తారంటే దేవుడికి పని చేద్దాం. నీకన్నా తెలియగలవాడు దేవుడు, అవునా కదా? ఈ రోజు మనం అనుకుంటా ఉంటాం, ముసలి అయిన తర్వాత పొందేస్తే కనుక ఆ రోజు దేవుడు వస్తున్నాడు అనుకునగా ముందు రోజు నేను రక్షణ పొందేసి అడిగిపోదాం, పరలోకి వెళ్ళిపోదాం నువ్వు అనుకున్నాం. కనుక మనం చూసినప్పుడు నీకు ప్రతి దినము కూడా ఏముండాలంటే మారు మనసు ఉండాలి. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ రోజు నీది కాదు. అందుకే దేవుడు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎడలా నువ్వు తప్పించుకోలే. ఒక ఆయన అన్నాడు, ఏమండి సిలువలో దొంగ మారు మనసు పొందాడు కదా, ఎలా పొందేశాడు సిలువలో దొంగ అంటే కనుక
5 నిమిషాల్లో ఏం పొందేయాడంట? ఏం పొందేయాడు? మారు మనసు పొందేయాడు. నేను కూడా అలా పొందేస్తానంటే అలాగే పొందేది ఎక్కడికి వెళ్ళిపోతానంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పాడు కదండి దేవుడు. నేను కూడా ఏం చేస్తానంటే అలాగే పరదేశంలోకి వెళ్ళిపోదాను అని చెప్పాడు. అయితే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, నువ్వు మారు మనసు పొందకుండా ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళావంటే పరలోకం వెళ్ళా. ఎక్కడికి వెళ్ళా? పరలోకం వెళ్ళా. అందుకే అంటాడు భక్తుడు ఏమనంటే, మారు మనసు పొందకుండా చేరరు, మారు మనసు పొందకుండా చేరరు పరలోకము, మారు మనసు లేనిదే మార్చలేవు పరులను, మారు మనసు లేనిదే మార్చలేవు పరులను, కోరి నూతనాత్మనందుడి వేసారి ఆత్మలను రక్షించుడి, కోరి నూతనాత్మనందుడి వేసారి ఆత్మలను రక్షించుడి. క్రైస్తవులారా 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 క్రైస్తవులారా. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు ఏమన్నాడంటే, నువ్వు మారు మనసు పొందకుండా ఎక్కడికి వెళ్ళావంటే పరలోకం వెళ్ళావు. ఈరోజు నువ్వు మారకుండా నీ పక్కన వాళ్ళు ఏం చేయాలంటే మార్చలేవు. ఈరోజు చాలా మంది అంటున్నారు, నా పక్కన వాళ్ళు ఏం చేస్తానంటే ఎలాగైనా సరే మార్చేస్తావు. నువ్వు మారకుండా నీ పక్కన వాళ్ళు మార్చేస్తావు అనగా దేవుడు అన్నాడు కదా, నీ కంటిలో దూరం పెట్టుకుని ఇతరుల కంట్లో మనం ఏం చూడకూడదంటే, దూరాన్ని మనం ఏం చేయకూడదంటే చూడకూడదు. ఈ రోజు మన కంట్లో దూరాన్ని ఉంచుకుని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఈ రోజు మనమే తప్పులు చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ రోజు ప్రియమైనటువంటి పిల్లరా, ఒక వ్యక్తిని నువ్వు అవమానిస్తున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావంటే నీ యొక్క బతికి ఎలా ఉందో మొట్టమొదటిగా నువ్వు చూసుకోవాలి. అలాగే ఒక తండ్రి అంట గాంధీ గారి దగ్గర తీసుకెళ్లాడంట. ఎందుకనంటే, ఏమండి వీడేం చేస్తున్నాడంటే పంచదార తినేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? పంచదార తినేస్తున్నాడు. నేను రోజు చెప్తున్నాను ఏమంటే, నువ్వు పంచదార తినకరా, తింటే కనుక ఏం పుచ్చిపోతాయంటే పళ్ళు పుచ్చిపోతాయని చెప్తున్నాను. అయినా కానీ వీడు ఏం చేయట్లేదంటే నా మాట వినట్లేదని చెప్పి ఎవరి దగ్గర తీసుకెళ్లాడంటే గాంధీ గారి దగ్గర తీసుకెళ్ళాడు. గాంధీ గారి దగ్గర తీసుకెళ్లి చెప్పాడంట, ఇదండి సమస్య అని చెప్పగానే గాంధీ గారు అన్నాడంట, మళ్ళా వారం రా అన్నాడంట. ఏమన్నాడు? మళ్ళా వారం రా అన్నాడు. ఇక్కడ నుండి వీరవాసం నడిచి వెళ్ళాడు. ఆ రోజుల్లో అంత దూరం ఉండేటువంటిది, పెద్ద ఆయన కదా, ఆయన చెప్తే కనుక ఏదైనా ఉంటాడేమో అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. మళ్ళా వారం రా అనేటప్పటికి ఏం చేశాడంటే తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చేసిన తర్వాత మళ్ళా వారం తీసుకెళ్లాడంట. మళ్ళా వారం తీసుకెళ్లిన తర్వాత ఆయన అన్నాడంట, మళ్ళా వారం తీసుకురా అన్నాడంట. 3వ వారం తీసుకెళ్ళాడు. 3వ వారం తీసుకెళ్లిన తర్వాత గాంధీ గారు అన్నాడంట, ఒరే పంచదార తినకరా, తింటే కనుక నీకు ఏమైపోతుంటే పళ్ళు పుచ్చిపోతాయని చెప్పాడంట. ఏళ్ళు రెండు అన్నాడంట. మనకి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒళ్ళు తగలడిపోద్ది కదా. ఎందుకంటే ఈ మాట చెప్తాక ఎన్ని వారాలు తెప్పించుకున్నాడు? 3 వారాలు తెప్పించుకున్నాడు. ఏంటండి ఇలా చేయాలి అడగగానే ఆయన చెప్పాడంట, నాకు కూడా ఏం అలవాటు ఉందంటే పంచదార తినేటువంటి అలవాటు ఉంది. ఆ అలవాటు నేను ముందు మానేసి ఎవరు చెప్పానంటే వీడు చెప్పానని చెప్పాను. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మను రక్షించాలంటే కనుక ప్రార్థనా మందిరానికి వచ్చేటువంటి నీకేముండాలంటే మారు మనసు రక్షణ అనేటువంటిది ఉండాలి. ఈ యొక్క రాత్రికాల సమయంలో మారు మనసు లేకుండా ఎన్నో రకాలైనటువంటి సాకులు చెప్తూ జీవిస్తూ ఉన్నావేమో. ఒకవేళ సాకులు చెప్తూ నువ్వు జీవిస్తూ ఉంటే కనుక ఈ రాత్రికాల సమయంలో నేను వేస్తు వైపు చూసి ఏం చేయాలంటే రక్షణ పొందాలి. ఎందుకనంటే ఈ రోజు నీకు గ్యారంటీ లేదు. ఈ లోకంలన్నిటికీ కూడా గ్యారంటీ ఉందేమో కానీ నీకు గ్యారంటీ లేదు. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కోర్టు చేస్తే కనుక గొడవతలు పడేస్తాం, కానీ మనం చేస్తే కనుక అటువంటిదేం కాదు. ఏంటంటే ఉంటే ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే కనుక నరకంలో ఉండాలి. ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు పరలోకంలో ఉండాలంటే కనుక ప్రార్థనా మందిరానికి వచ్చేటువంటి నీవు ఏం పొందుకోవాలంటే రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణ నీకు కావాలంటే కనుక నువ్వు ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడాలి. అందుకే అంటున్నారు కదా, నువ్వు యేసు వైపు చూసి ఓపికతో మనం ఏం చేయాలంటే పరిగెత్తాలి. యేసు వైపు చూడడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలేంటి చెప్పండి? మనకున్నటువంటి భారం అంతటిని కూడా ఏం చేస్తాడంటే తీసివేస్తాడు. రెండోదిగా స్వస్థత కలుగుతుంది. మూడోదిగా సహాయం కలుగుతుంది. నాలుగోదిగా వెలుగు కలుగుతుంది. ఐదోదిగా రక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే మనం కూడా యేసు వైపు చూస్తాం ఈ లోకంలో ఉన్నంత కాలం దేవుడిచ్చేటువంటి యొక్క 5 ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ కూడా కలుగు చేయను గాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థించేద్దాం. అందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడండి. అందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడండి. అందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. చాలా మంది మోకాళ్ళ మీద నిలబడితే కనుక నాకు మోకాళ్ళ నొప్పులండి అంటూ ఉంటారు. మొన్న అలాగే బొండల్లో ఒక ఆయన మోకాళ్ళ నొప్పులతో నేను నిలబడ్డాడు. నేను అన్నాను, ఇలాగే అన్నా,
నువ్వు మోకాలు నొప్పులైనా సరే మీరు అందరూ కూడా నిలబడండి. దేవుడు ఈ రోజే నీకు ఉన్నటువంటి మోకాలు నొప్పి తీసేస్తానంటే మళ్ళా ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకంటే ఆ రోజు నేను నిలబడ్డాను, నా మోకాలు నొప్పి తీసేయడాను. ఒకవేళ నీకు కూడా మోకాలు నొప్పి ఉంటే కనుక నిలబడండి, దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే బాధలో ఉండి శ్రమలో ఉండి మనం నిలబడితే కనుక దేవుడు ఖచ్చితంగా మనం చూస్తాడు. అందుకే మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా విన్నటువంటి వాక్యం కొరకు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనం ఉండొద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించండి. బంటి ప్రభువా, ఈ రోజు బంటి ఈ యొక్క వాక్యం రా. ద్వారా మాతో నువ్వు మాట్లాడావు తండ్రి. లిఖ్ కేక్ ఈ వాక్యం చూడడం వల్ల లిఖ్ మాకు కలిగేటువంటి లాభాలేంటో ప్రభా నువ్వు మాకు తెలియజేసావు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఇంతవరకు కూడా దేవుడు చేసిన